ఆపరేషన్ కగార్ ఈ మధ్య న్యూస్లో చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్న పేరు ఇది. ఆపరేషన్ కగార్ అనేది నక్సలైట్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టార్ట్ చేసిన ఓ అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్. ఇప్పటిదాకా ఎన్నో యాంటీ నక్సల్ ఆపరేషన్స్ జరిగాయి, కానీ ఇది వాటన్నిటికీ విభిన్నం. నక్సలైట్ మూవ్మెంట్ని కూకటి వేలతో పకిలించి వేసేయడమే ఈ ఆపరేషన్ కగార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు 10,000 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ ఛత్తీస్గఢ్ అడవుల్లో మోహరించారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ ఆపరేషన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్లో భాగంగా చాలామంది మావోయిస్టులని మట్టు పెట్టడం జరిగింది. అంతేకాదు చాలామంది మావోయిస్ట్ టాప్ లీడర్స్ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ కగార్ని ఆపేయాలి అని చెప్పి చాలామంది లెఫ్ట్ వింగ్ పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాయి. లోకల్గా ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ దీనివల్ల ఇబ్బంది పడతాయని, నక్సల్ వర్సెస్ సిఆర్పిఎఫ్ యుద్ధంలో ట్రైబల్స్ నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ని ఆపేయాలని చాలామంది మానవతావాదులు, కమ్యూనిస్ట్ సింపథైజర్స్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నో దశాబ్దాలుగా మన దేశాన్ని వేధిస్తున్న ఈ నక్సలిజం సమస్యకి శాశ్వత పరిష్కారం ఈ కగార్ గనుక చూపగలిగింది అంటే అది కేవలం నక్సల్ ప్రభావిత రాష్ట్రాలకి మాత్రమే కాదు, మొత్తం దేశానికి కూడా చాలా మంచిది. ఆపరేషన్ కగార్ గురించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.